ఆడ మగ పెద్ద చిన్న కులభేదం మతభేదం ఏమీ లేకుండా భగవద్గీత మీరు పడుకునే చోట మంచం దగ్గర పెట్టుకుని రోజుకు 2 శ్లోకాలు తాత్పర్యంతో సహా చదవండి. ఇంకేం ఆలోచించకండి, మూసేయండి, పడుకోండి. ముందు మంచి కళలు వస్తాయి. ప్రధాన ప్రయోజనం అది, మంచి కళలు వస్తాయి. 2 శ్లోకాలు ఎక్కువ కల్లా 365 రోజులు సంవత్సరానికి 700 శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. వ్యాసుడు లెక్కగా రాశాడు 1700 శ్లోకాల భారతం, 1,00,000 శ్లోకాల భారత కథ, 700 భగవద్గీత, అంతే లెక్క. 700 మీకు ఎన్నాళ్ళు అయిపోతే 350 రోజుల్లో అయిపోతుంది. సంవత్సరానికి 365 రోజులు కదా, ఒక సంవత్సరంలో ఒక ఆవృత్తి అయిపోయింది. ఇలా 5 సంవత్సరాలు వరుసగా చదివితే భగవద్గీతలో కృష్ణుడు ఆశించిన గొప్ప శిష్యులందరూ మన నుంచే తయారవుతారు. రోజు చదువుతూ ఉంటే మనస్సు కొంతమైనా ఎక్కదండి, అనిపించదా? మనం ఏం చేస్తున్నామని అనిపించదా? చదవాలి కదా ముందు. ఆధ్యాత్మిక విద్య నేర్చుకునే విషయంలో అప్రమత్తంగా ఉండు, అజాగ్రత్త వద్దు.